అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పీకే వ్లాగ్స్. సో, ఇప్పుడిప్పుడు అంతా ఇంత సెట్ అవుతుంది. సో, రీసెంట్‌గా అయితే 2 డేస్ బ్యాక్ మా అత్తమ్మ అయితే ఇక్కడికొచ్చేసింది. సో, బేబీని చూసుకోవడానికైతే మాకు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది. సో, మీరైతే నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీ అందరికీ అర్థమవుతుంది నేనేం చెప్తున్నానో. సో, ఇప్పుడు ఈ లాస్ట్ 9 మంత్స్ నుంచి నేను ఫేస్ చేసిన అన్ని విషయాలు, నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో, యూకేకి చాలామంది ఇంకా రావాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది వచ్చున్నారు. టెంపరరీగా ఉంటున్న వాళ్ళు, పర్మనెంట్‌గా ఉంటున్న వాళ్ళు. సో, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళకి సో, ఇన్ కేస్ వాళ్ళు పిల్లలు ప్లాన్ చేస్తున్నట్లయితే యూకేలో హాస్పిటల్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి, టెస్ట్‌లు ఎలా ఉంటాయి, మెడికేషన్స్ ఎట్లా ఉంటాయి. సో, మనం ఇన్ కేస్ పిల్లల్ని ఇక్కడ ప్లాన్ చేసినట్లయితే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి హాస్పిటల్‌లో. సో, ఇక్కడ హాస్పిటల్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి. ఇది కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి ఈ అన్ని విషయాలలో. సో, నార్మల్‌గా అయితే మనం అన్ని విషయాలలో తెలుసుకోము కాబట్టి, సో, ఇన్ కేస్ నా ఎక్స్‌పీరియన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకున్న వాళ్ళు, వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోని అయితే నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని సో, ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో చూసుకుంటే అయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియాలో ప్రెగ్నెంట్ ఉమెన్‌కి మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ చెకప్‌లు అంతా కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మన యూకేలో ప్రెగ్నెంట్ ఉమెన్‌కి చేసే మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఆ ప్రొసీజర్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇండియాలో నాకు 2 ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఇండియాలో కూడా నేను ఫేస్ చేసిన త్రూఅవుట్ 9 మంత్స్ ఇండియాలో ఎలాంటి చెకప్‌లు చేస్తారు, ఏ ట్రీట్మెంట్ చేస్తారు. సో, టిల్ ఎండ్ వరకి. సో, ఇక్కడ కూడా నాకు తెలుసు కాబట్టి సో, 2 కంపేర్ చేసి అయితే నేను ఇక్కడ యూకేలో ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ టెస్ట్‌లు ఆ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుందయితే మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో కంప్లీట్‌గా. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూసి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో చూసుకుంటూ సో, ఫస్ట్ యూకేలో మనం పిల్లలు ప్లాన్ చేసినప్పుడు సో, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది మన నియరెస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న జీపీని అప్రోచ్ అవ్వాలి. సో, ఆ జీపీలో సో, మనకు ఆల్రెడీ యూకే వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఎన్‌హెచ్‌ఎస్ నెంబర్ ఉంటుంది. సో, మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కాబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్‌హెచ్‌ఎస్ ఐడీ నెంబర్ అని ఉంటుంది కాబట్టి, ఏ మెడికేషన్, ఏ ట్రీట్మెంట్ చేసినా ఆ ఎన్‌హెచ్‌ఎస్ నెంబర్ రిఫరెన్స్ త్రూనే మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో, మనకు ఆ నెంబర్ డీటెయిల్ తోటి ఫస్ట్ మనం జీపీలో అప్రోచ్ అవ్వాలి. జీపీలో మిడ్‌వైఫ్స్ ఉంటారు. సో, మనకి మిడ్‌వైఫ్ అంటే ఏంటంటే, మన ఇండియాలో మన ఊర్లలో ఆశా వర్కర్ లెక్క ఇక్కడ మిడ్‌వైఫ్‌లు అనేవి ఉంటారు. సో, వీళ్ళు ఓన్లీ స్పెషల్‌గా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కోసం అలొకేట్ చేసిన టీమ్ వీళ్ళు. సో, ఫస్ట్ మనం అప్రోచ్ అవ్వాల్సింది జీపీలో అప్రోచ్ అవుతే, జీపీ వాళ్ళు ఒక మిడ్‌వైఫ్‌ని అసైన్ చేస్తారు. సో, ఈళ్ళు ఆశా వర్కర్ లెక్క సేమ్ మన ఇండియాలో. సో, ఆ మిడ్‌వైఫ్‌ని కాంటాక్ట్ అయిన తర్వాత సో, వాళ్ళు మన దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళు కూడా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసి, అప్పుడు ఆ మిడ్‌వైఫ్ అనేది అన్నీ మన దగ్గర డీటెయిల్స్, ఎన్‌హెచ్‌ఎస్ నెంబర్ అన్ని డీటెయిల్స్ తీసుకొని, మనం ఉంటున్న ఏరియాలో అయితే ఏ అయితే హాస్పిటల్స్ ఉన్నాయో, ఇప్పుడు జీపీ అండర్‌లో ఏ అయితే హాస్పిటల్స్ ఉన్నాయో, ఆ హాస్పిటల్ అయితే మన డీటెయిల్స్‌తో రిజిస్ట్రేషన్ చేస్తారు. సో, మనం ప్రతి చెకప్‌లకి హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తుంది. హాస్పిటల్ ప్రిఫరెన్స్ కూడా అది మన ఇష్టము. సో, మన ఉంటున్న ఏరియాకి నియరెస్ట్ ఏ హాస్పిటల్ ఉంటుందో, హాస్పిటల్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేయమని వాళ్ళని అడగొచ్చు. కంప్లీట్‌గా ప్రొసీజర్ అంతా ఆ మిడ్‌వైఫే హాస్పిటల్‌లో మన డీటెయిల్స్ తోటి రిజిస్ట్రేషన్ చేస్తది. ఒకసారి మనం హాస్పిటల్‌లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకు అన్ని అపాయింట్మెంట్స్ వాళ్ళు షెడ్యూల్ చేసి పెడతారు. సో, ఆ అపాయింట్మెంట్స్ ఆ అపాయింట్మెంట్ వైస్‌గా మనమైతే హాస్పిటల్ విజిట్ చేయాల్సొస్తది. సో, ఇక్కడ జీపీలో కూడా సో, మనం హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఏవైతే చెకప్‌లు చేస్తారో అన్ని రిజల్ట్స్ అయితే మళ్ళీ ఇక్కడ జీపీలో మనకు అప్డేట్ అవుతా ఉంటాయి. మళ్ళా మిడ్‌వైఫ్ మనకి ఎంటైర్ త్రూఅవుట్ 9 మంత్స్ బేబీ డెలివరీ అయ్యేంత వరకు మిడ్‌వైఫ్ మనకు కాంటాక్ట్‌లో ఉంటుంది. సో, మిడ్‌వైఫ్ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ 2 వీక్స్‌కి. సో, ఇక్కడ జీపీలో మిడ్‌వైఫ్స్‌తో అపాయింట్మెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనకు మెడికల్‌గా టెస్టులు గానీ, స్కానింగ్స్ కానీ ఏవైనా చేయాల్సుంటే అవన్నీ హాస్పిటల్‌లో మనకు అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసి పెడతారు వాళ్ళు. సో, మనం ఎవ్రీ 2 వీక్స్‌కి అయితే మిడ్‌వైఫ్ కూడా మనకు అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. సో, ప్రతిసారి మనం 2 వీక్స్‌కి జీపీకెళ్ళాలి. వాళ్ళు జీపీకెళ్ళినప్పుడు అది బీపీ గానీ, సో, బేబీ మూవ్‌మెంట్స్ కానీ, బేబీ హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేస్తుంది. మళ్ళీ సేమ్ స్కానింగ్‌లో కూడా హాస్పిటల్‌లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. మినిమమ్ 4 స్కానింగ్స్ అయితే వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. 4th స్కానింగ్‌తో పాటు డయాబెటిక్స్
టెస్టులు కూడా ఉంటాయి. డయాబెటిక్ టెస్ట్‌లో మనకు డయాబెటీస్ కానీ రాకపోతే ఆఫ్టర్ 20 వీక్స్ తర్వాత డయాబెటిక్ టెస్ట్ 2 టెస్ట్‌లు ఉంటాయి. డయాబెటిక్ టెస్ట్ గాని రాకపోతే మనకు 4 స్కానింగ్‌లే ఉంటాయి. సో, డయాబెటిక్ గాని డయాబెటిక్ పేషెంట్ గాని అది షుగర్ లెవెల్స్ గాని ఎక్కువుంటే ఇంకా ఎక్కువ స్కానింగ్‌లు అయితే వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. సో, ఫస్ట్ అయితే మనము ఒకసారి హాస్పిటల్‌లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకు ఇమ్మీడియేట్‌గా చెకప్ కోసం అయితే అపాయింట్మెంట్ ఇస్తారు. హాస్పిటల్‌కెళ్ళి ఫస్ట్ అయితే విజిట్ చేసి రావాలి. సో, అక్కడ వాళ్ళు మన బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అన్నీ తీసుకొని అయితే మళ్ళీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందో అయితే చెక్ చేసి పంపిస్తారు. ఆ తర్వాత 20 వీక్స్‌కి ఫస్ట్ ఒక స్కానింగ్ ఉంటుంది. ఆ స్కానింగ్ తర్వాత అట్లా ఎవ్రీ మంత్ 4 స్కానింగ్‌లు అయితే వాళ్ళు అపాయింట్మెంట్స్ చేస్తారు. సో, ఇన్ బిట్వీన్ ఆ 4 స్కానింగ్ షెడ్యూల్‌లో డయాబెటిక్ టెస్ట్ కూడా 2 డయాబెటిక్ స్కానింగ్స్ ఉంటాయి. 2 డయాబెటిక్ స్కానింగ్స్‌లో షుగర్ లెవెల్స్ అయితే మినిమమ్ ఉంటే సో, మనకు అవి 4 స్కానింగ్‌లో బేబీ గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఏమైనా మెడికేషన్స్ కావాలనేది అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో, ఉంటే మాత్రం మళ్ళీ ఇంకా అడిషనల్‌గా ఎక్కువ స్కానింగ్‌లు వాళ్ళు షెడ్యూల్ చేస్తూ ఉంటారు. సో, మనం ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ జీపీకి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. జీపీ నుంచి మళ్ళీ మనం మిడ్ వైఫ్‌ని కాంటాక్ట్ అవుతూ ఉండాలి. సో, ఏదైనా ఇమ్మీడియేట్‌గా ఏదైనా ఇష్యూ ఉండి మనకు ఏదైనా మెడికేషన్స్ ఏమైనా మెడిసిన్స్ వాళ్ళు అది ఇచ్చినట్లయితే అవన్నీ మనం జీపీలో తెచ్చుకోవాల్సొస్తది. మాక్సిమం ఈ చెకప్‌లన్నీ చేస్తూ అయితే మాక్సిమం అయితే మెడిసిన్స్ ఏవి ఇయ్యరు. బేబీ గ్రోత్ కోసము అడిషనల్‌గా మెడిసిన్స్ గానీ మన ఇండియాలో అయితే నేను చూసా. ఇప్పుడు జస్ట్‌గా ఇండియాలో పుట్టింది కాబట్టి ఇండియాలో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో చాలా మెడిసిన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఇవన్నీ స్కానింగ్‌లు చూసి అయితే బేబీ గ్రోత్ ఎట్లా ఉంటుంది? ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా? సో, ముందుగానే మనకు ప్రతి స్కానింగ్‌లో మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో, బేబీ వెయిట్ గానీ, బేబీ హార్ట్ బీట్ ఎట్లా ఉంది? బేబీ గ్రోత్ ఎట్లా ఉంది? సో, అనవసరంగా స్కానింగ్ చేసిన తర్వాత అనవసరంగా ఏ మెడిసిన్స్ అయితే మనకు ఇవ్వరు. ఇన్ కేస్ ఏదైనా డయాబెటిక్ అటాక్ అయ్యి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతే మాత్రమే ఏదైనా లెవెల్ రెడ్యూస్ చేయడానికి మాత్రమే మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు. మిగతా వాటికైతే గ్రో అవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. ఆల్మోస్ట్ 95% అయితే వాళ్ళు అసలు మెడిసిన్స్ అయితే అవాయిడ్ చేస్తారు. చాలా తక్కువ ఇంపార్టెంట్ అని అనిపిస్తేనే అది కూడా మనకి ఇష్టం అయ్యి మనం ఓకే అంటేనే ఆ మెడిసిన్స్ మనం వేసుకోవాలి. లేకపోతే ఫోర్స్‌ఫుల్‌గా అయితే ఇది కంప్లీట్‌గా మెడిసిన్ వాడమని అయితే చెప్పరు. సో, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో అయితే సో, అసలు మెడిసిన్స్ అయితే చాలా తక్కువ. సో, మెయిన్ ఈ అన్ని చెకప్‌లు చాలా ఈ జీపీలో మిడ్‌వైఫ్ చెకప్ గానీ, సో, హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఈ స్కానింగ్‌లు గానీ ఇవన్నీ అప్ టు డేట్ బేబీ గ్రోత్ ఎట్లా ఉంటుంది? బేబీ గ్రోత్ బాగుంటే అసలు ఏ మెడిసిన్స్ చేయరు. సో, బేబీ గ్రోత్ గాని కొంచెం తగ్గడం గానీ, లేకపోతే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చి ఏదైనా అవుతూ ఉంటే అప్పుడు దానికి రిలేటెడ్‌గా ఫస్టు ఒక 1 వీక్ వెయిట్ చేసి చూస్తారు. ఇన్ కేస్ ఏది అవ్వకపోతే అప్పుడు మాత్రమే మెడిసిన్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తారు. సో, ఇండియాలో అయితే మాక్సిమం 99% వరకి సిజేరియన్ చేయడానికే ట్రై చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్‌లో తీసుకెళ్తే. ఇక్కడ 99% వరకైతే నార్మల్ చేయడానికే ట్రై చేస్తారు. ఓన్లీ 1% ఇన్ కేస్ అది పాసిబిలిటీ కాకపోతే మాత్రమే మనకు సిజేరియన్ చేస్తారు. సో, ఇది హాస్పిటల్ ప్రొసీజర్ అంతా. ఫస్ట్ మనం మిడ్‌వైఫ్‌ని మీట్ అయిన తర్వాత మిగతా అన్నీ అపాయింట్మెంట్స్ గానీ ఆటోమేటిక్‌గా మనకొస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వడానికైతే ఒక యాప్ ఉంటుంది. మై చాట్ యాప్. సో, మై చాట్ యాప్‌లో మనం ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మై చాట్ యాప్‌లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు అప్‌కమింగ్ అపాయింట్మెంట్ గానీ, సో, మనకు డాక్టర్ నుంచి వచ్చిన లెటర్స్ ఇన్ఫర్మేషన్ గానీ, మెడికేషన్ గానీ, లేకపోతే మనం ఎవ్రీ విజిట్‌కి మనకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో, వాటికి సంబంధించిన రిజల్ట్స్ గానీ, మనకు మెడికేషన్ సంబంధించిన లెటర్స్ కానీ, ఇంకా అపాయింట్మెంట్ షెడ్యూల్స్ కానీ అవన్నీ డీటెయిల్స్ అయితే ఆ మై చాట్ యాప్‌లో ఉంటుంది. సో, మనం మై చాట్ యాప్‌లో చూస్తూ ఫాలో అయిపోతూ సో, షెడ్యూల్ ప్రకారం మనం హాస్పిటల్‌కి విజిట్ చేస్తూ ఉండాలి. అపాయింట్మెంట్ మధ్యలో మనకేదన్నా అన్‌కన్వీనియన్స్‌గా ఉన్నా, ఏదైనా బేబీ మూమెంట్స్ లేకపోయినా సరే మనం ఏదన్నా అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా డైరెక్ట్‌గా మనమైతే హాస్పిటల్‌కి వెళ్ళిపోవచ్చు. వాటి కోసం స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంది. అపాయింట్మెంట్ ఏమి అవసరం లేదు. 36థ్ వీక్ అయితే లాస్ట్ స్కానింగ్ ఉంటుంది. 36థ్ వీక్ స్కానింగ్ అయిపోయిన తర్వాత డెలివరీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అసలు ఏం
అంటే మన డెసిషన్ అయితే మనకే వదిలేస్తారు. డెలివరీ ఆప్షన్ అది నార్మల్ డెలివరీ కావాలనుకుంటున్నారా? లేకపోతే సిజేరియన్ కావాలనుకుంటున్నారా? అనేది కంప్లీట్‌గా మన డెసిషన్‌కి వదిలేస్తారు. సో, నార్మల్ డెలివరీ అయితే కాంప్లికేషన్స్ ఏముంటాయి? సిజేరియన్ అయితే కాంప్లికేషన్స్ ఏముంటాయి? క్లియర్‌గా మనకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ప్రతి పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అది బోత్ నార్మల్ అండ్ సిజేరియన్‌కి కంఫర్టబుల్‌గా ఉంటే ఆప్షన్ మనకే. బట్ ఏదైనా కాంప్లికేషన్ ఉంది. సో, ఈ నార్మల్‌కెళ్తే ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో, వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తారు. బట్ ఇన్ కేస్ మనం ట్రై చేయమంటే డెఫినిట్‌గా వాళ్ళు ట్రై చేస్తారు. సో, నార్మల్‌లో కూడా నార్మల్ అయినా ఈజీగా అవుతుంది. ప్లస్ సిజేరియన్ అయినా ఎలాంటి కాంప్లికేషన్ లేవు అనుకుంటే సో, మన ఆప్షన్ అది. సో, మనం ఏది చేయమంటే అదే వాళ్ళు ఫాలో అవుతారు. ఇన్ కేస్ సిజేరియన్‌లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉండి, నార్మల్‌లో కూడా ఏదైనా కాంప్లికేషన్ ఉండి, మనం స్పెసిఫిక్‌గా ఏదైనా ప్రొసీజర్ కావాలి అనుకుంటే వాటి కోసం అయితే ట్రై చేస్తారు. సో, రిస్క్ అయితే తీసుకోరు. సో, చెప్పేస్తారు ఇలా రిస్క్ తీసుకుంటే ఇది ఇది ప్రిఫరబుల్ కాదు అని. సో, దానికి సేఫ్ ఏది అనిపిస్తే వాళ్ళ యాక్సెప్టెన్స్ అయితే కంపల్సరీ. అది నార్మల్ అయినా సరే, సిజేరియన్ అయినా సరే. బేబీ డెలివరీ అయిన తర్వాత పీడియాట్రిషియన్ వచ్చేసి తరోగా చెక్ చేస్తుంది. సో, ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాత చెక్ చేస్తారు. మళ్ళీ ఈ బేబీని మదర్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కూడా 2, 3 టైమ్స్ వచ్చేసి బేబీ హెల్త్ కండిషన్ అయితే తరోగా చెక్ చేస్తారు. బేబీ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటున్నాయా? ఐస్ ఓపెన్ చేస్తుందా లేదా? ఇంకా కాళ్ళు, చేతులు, వేళ్ళు మూవ్‌మెంట్ సరిగ్గా ఉందా లేదా? అనేది క్లియర్‌గా చెక్ చేసి అయితే ఇంకా హార్ట్ బీట్ అవన్నీ తరోగా చెక్ చేస్తారు. ఇంకా ఫీడింగ్ సరిగ్గా తీసుకుంటుందా? సక్కింగ్ అనేది సరిగ్గా చేస్తుందా లేదా? అనేది అయితే క్లియర్‌గా చెక్ చేస్తారు. బేబీ హెల్త్ కండిషన్ అన్ని తరోగా చెక్ చేసిన తర్వాత మదర్ హెల్త్ కూడా బాగుంటే అప్పుడు డిశ్చార్జ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. సో, బేబీకి గానీ, మదర్‌కి గానీ ఏదైనా మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉంటే మెడికేషన్ సజెస్ట్ చేసి అయితే డిశ్చార్జ్ ఇస్తారు. సో, మనం డిశ్చార్జ్ చేసేటప్పుడు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. మనం బేబీ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలనేది. మనం ఉంటున్న ఏరియా జోన్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అయితే ఆన్‌లైన్ గానీ డైరెక్ట్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇంకా పేరెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినట్లయితే మనకు బర్త్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు. ఫుడ్ విషయంలో అయితే చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తారు. హాస్పిటల్‌లో పేషెంట్ ఉన్న రోజులైతే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పేషెంట్‌తో పాటు ఉన్న వాళ్ళకి కూడా ఫుడ్ తినొచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇలా మిడ్‌వైఫ్స్ అయితే మన ఇంటికి వచ్చి బేబీ హెల్త్ కండిషన్ చెక్ చేస్తారు. మిడ్‌వైఫ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఊర్లలో ఆశా వర్కర్లు అనుకోండి. సో, మన ఇంటికి వచ్చేసి వాళ్ళు మదర్ హెల్త్ కండిషన్, ఇంకా బేబీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఇంకా బేబీ ఫీడింగ్ సరిగ్గా తీసుకుంటుందా లేదా? ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? బేబీ వెయిట్ లాస్ అవుతుందా? గెయిన్ అవుతుందా? ఇప్పుడు ప్రెజెంట్‌గా వెయిట్ ఎంత? అసలు పుట్టినప్పుడు వెయిట్ ఎంత ఉంది? ఇప్పుడు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వెయిట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అని అయితే మెజర్ చేస్తారు. ఇంకా వ్యాక్సినేషన్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేస్తారు. ఇట్లా మన ఇంటికి 2, 3 విజిట్స్ అయితే వచ్చి బేబీ కండిషన్ అయితే చెక్ చేస్తారు. ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే మీ అందరికి క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. సో, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. జై హింద్.